మిత్రమా, జీవితం అనే నాటక రంగములో మనుషులు చాలా బాగా నటిస్తారు, గుర్తుంచుకో. నీతో అవసరముంటే ఒకలా మాట్లాడుతారు, నీతో అవసరం లేకుంటే మరోలా మాట్లాడుతారు. పైకి మాట్లాడేది ఒకటి, లోపల ఉండేది మరొకటి. బాగా గుర్తుపెట్టుకో మిత్రమా. అద్దె కట్టేటప్పుడు సొంతింటి విలువ తెలుస్తుంది, ఆకలేసినప్పుడు అన్నం విలువ తెలుస్తుంది, జాబ్ లేనప్పుడు పైస విలువ తెలుస్తుంది, విడిపోయినప్పుడు ప్రేమ విలువ తెలుస్తుంది, సొంతవారు దూరమైనప్పుడు మనిషి విలువ తెలుస్తుంది, జాగ్రత్త లేనప్పుడు జీవితం విలువ తెలుస్తుంది. తగిలిన దెబ్బనైనా మర్చిపోవచ్చు, కానీ పొందిన మేలును ఎప్పటికీ మర్చిపోకూడదు. మనిషిని ఆశ బ్రతికిస్తుంది, ఇష్టం మనిషిని ఏదైనా చేయిస్తుంది, అవసరం మనిషికి అన్నీ నేర్పిస్తుంది. మనుషులు దూరం అయిపోవచ్చు, కానీ వారి జ్ఞాపకాలు జీవితాంతం మనతోనే ఉంటాయి. గతాన్ని తలుచుకుంటూ బాధపడుతూ కూర్చోకు. గతం నేర్పిన పాఠాలతో భవిష్యత్తును నిర్మించుకో. అపజయాలు కలిగినప్పుడు సంకల్పాన్ని బలంగా దృఢంగా చేసుకుంటూ పోవాలి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పదనం, పట్టుదల ఉంటుంది. మనకు దాన్ని చూసే మనసు ఉండాలి, అభినందించే గుణం కూడా ఉండాలి. అపనమ్మకంతో పనిని మొదలుపెట్టకు, ఎందుకంటే నీకున్న నమ్మకమే నీ విజయానికి తొలిమెట్టు అవుతుంది. తప్పులు, లోపాలు అందరిలోనూ ఉంటాయి, కనిపించేది మాత్రం ఎదుటి వాళ్ళలోనే మాత్రం. మనని 10 అడుగులు దూరం పెట్టాలి అనుకునే వారికి మనం 100 అడుగుల దూరం ఉండాలి. ఒకరిని మనం మార్చలేమని అర్థమయ్యాక ఇంకా మార్చాలని ప్రయత్నించడం అది మన మూర్ఖత్వం. అవసరానికి వాడుకొని వదిలేసే వాళ్ళ దగ్గరగా ఉన్నా ఒకటే, దూరంగా ఉన్నా ఒకటే. అలాంటి వాళ్ళకి మనం అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనుషులుగా కనిపిస్తాం, తర్వాత గడ్డి పరక కన్నా హీనంగా చూస్తారు మనని. నన్ను నమ్మిన వారిని నేను మోసం చెయ్యను, నాకు మోసం చేసిన వారిని జీవితంలో మళ్ళీ ఎప్పుడు నమ్మను. ఇదే నా వ్యక్తిత్వం. మనిషికి మరణం కంటే పెద్ద శిక్ష ఏంటో తెలుసా? మనసును చంపుకొని ఈ ప్రపంచంలో బ్రతకడం. పొగడ్తలతో బ్రతుకున్న వారికే మనుషుల గుంపు కావాలి. స్వయం కృషితో, పట్టుదలతో ఎదుగుతున్న వారికి ఆత్మవిశ్వాసమే తోడుగా ఉంటుంది. సరైనదేదో తెలుసుకొని దాన్ని చెయ్యకపోవడం అన్నది పిరికితనం అవుతుంది. ప్రతి హృదయానికి బాధ ఉంటుంది, కానీ అది చూపించే విధానం వేరువేరుగా ఉంటుంది. అవివేకికి కళ్ళలో దాచిపెడితే వివేకి నవ్వులలో దాచిపెడతాడు. మితిమీరిన ఆశలు జీవితంలో ఆనందాన్ని దూరం చేస్తుంది. మితిమీరిన అహంకారం బంధంలోని మాధుర్యాన్ని దూరం చేస్తుంది. ఆలోచన లేని ప్రతిస్పందన, అవగాహన లేని విమర్శ, సంపద లేని ఖర్చు, ప్రయత్నం లేని ఓటమి, వీటి వల్ల జీవితంలో అతి ముఖ్యమైన వాటిని కోల్పోవలసి వస్తుంది. నీవు పుట్టిన తర్వాత మట్టి నీ కాళ్ళ కింద ఉంటుంది, నీవు వెళ్ళిపోయిన తర్వాత మట్టి నీ మీద ఉంటుంది. శరీరాన్ని, అందాన్ని, సంపదను చూసి మిడిసి పడకు. పుట్టేటప్పుడు ఏమి తీసుకుని రావు, తిరిగి వెళ్ళిపోయేటప్పుడు ఏమి తీసుకుని పోవు. ఇక్కడ కేవలం మంచి చెడు మాత్రమే ఉంటుంది. ఒక చెట్టు పడినంత మాత్రాన అడవికి పెద్ద నష్టము జరగదు. మనకు ఒక్కసారి ఓటమి ఎదురైనంత మాత్రాన నిజమైన సంకల్పం దెబ్బతినదు.